మాది గారు హలో అండి. హాయ్ సురి. సో బిజీగా ఉన్నట్టున్నారు. సో ఇంతకీ అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏ ట్రీట్మెంట్ వారికి అందిస్తున్నారు? సో టుడే ఐఎమ్ ట్రైనింగ్ అబౌట్ లేజర్ హెయిర్ రిమూవల్ గురించి ట్రైనింగ్ అన్నమాట. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి ఈ రోజు నేనైతే సెలబ్రిటీ సీక్రెట్స్కి అయితే రావడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మనందరికీ కూడా తెలుసు, సెలబ్రిటీ స్టూడియో ద్వారా వీళ్ళైతే కాస్మెటాలజీ రిలేటెడ్ కోర్సెస్ అయితే అందిస్తున్నారు కదా. మరి దాని గురించి చాలా మంది కూడా ఎంక్వైరీస్, అసలు ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి అందులో జాయిన్ అయితే మనకి సర్టిఫికెట్ ఉంటుందా, దానివల్ల మనకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మనల్ని అడగడం జరిగింది. సో మరి వాటన్నిటిని కూడా క్లియర్ చేద్దామని నేనైతే ఈ రోజు సెలబ్రిటీ స్టూడియోకి రావడం జరిగింది. అండ్ ఈ రోజు అంటే వాళ్ళు లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ ట్రైనింగ్ అయితే అందిస్తున్నారంట. ఇంతకీ అది ఎలా ఉంటుందో నాతో పాటు వచ్చండి, మీకు కూడా చూపిస్తాను. సో మరి సెలబ్రిటీ స్టూడియోకి అయితే ఈరోజు వచ్చాం కదా. మరి డాక్టర్ మాది గారిని అడిగి ఇంతకీ ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది అండ్ ఈ రోజు మనకి ఏ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మాది గారు హలో అండి. హాయ్ సురి. సో బిజీగా ఉన్నట్టున్నారు. సో ఇంతకీ అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏ ట్రీట్మెంట్ వారికి అందిస్తున్నారు? సో టుడే ఐఎమ్ ట్రైనింగ్ అబౌట్ లేజర్ హెయిర్ రిమూవల్ గురించి ట్రైనింగ్ అన్నమాట. సో లేజర్ హెయిర్ రిమూవింగ్ అంటే చాలా మంది మన సౌత్ ఏషియన్ స్కిన్ ఆల్వేస్ ఏంటంటే కొంచెం డార్క్ స్కిన్ కాబట్టి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ లేజర్ వాడాలి, అసలు ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ బాగా నల్లగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రికాషన్స్ ఏంటి, సో మీడియం బాగా ఫేరర్ గా ఉన్న వాళ్ళకి ప్రికాషన్స్ ఏంటి. ఎందుకంటే చాలా మంది బయట సెషన్స్ తీసుకున్నామండి, రిజల్ట్స్ రావట్లేదు, సో లేజర్ హెయిర్ రిమూవలే రాంగ్ అన్న కాన్సెప్ట్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యి హిర్సుటిజం అనేది ఒక ప్రెగ్నెన్సీ కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీస్ తర్వాత లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ చాలా బాగా క్యూర్ అయిందనమాట. సో హౌ టు డూ లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది దగ్గర ఒకే లేజర్ ఉంటుంది, సో అట్లా కూడా రిజల్ట్స్ రావు. సో థిక్ హెయిర్ కి కొన్ని లేజర్స్ ఉంటాయి, థిన్ హెయిర్ కి కొన్ని లేజర్స్ ఉంటాయి. టైప్ ఆఫ్ ది స్కిన్ బట్టి లేజర్ హెయిర్ రిమూవల్ మెథడ్స్ ని ఫాలో అవ్వాలి. సో ఇలా మన బాడీ మీద ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కూడా, ఎక్కడున్నా అంటే హోల్ బాడీ ఇంక్లూడింగ్ చాలా మంది ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ లేకపోతే నార్మల్ పోస్ట్ ప్రెగ్నెన్సీస్ అయిన వాళ్ళు, లేకపోతే చాలా మంది బియర్డ్ ఏరియాస్ అన్ని హెయిర్ ఎక్కువ వచ్చేస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి, దే ఫీల్ షై టు గో అవుట్. సో అలాంటి వాళ్ళు ఎవ్వరు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. బికాస్ ఇప్పుడు నవడేస్ టెక్నాలజీ హెస్ అడ్వాన్స్డ్ లాట్. అండ్ మేము ఈ లేజర్స్ అన్నీ కూడా యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ చేయించుకున్నాక పర్సనలీ మేము చేయించాం అనమాట. అంటే వి కస్టమైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ లేజర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరే కస్టమైజ్ చేసుకున్నారు. సో ఈ మెటీరియల్ అంతా మనకి ఎక్కడి నుంచి ఉంటుందండి? ఇవన్నీ సౌత్ కొరియా నుంచి ఉంటాయి సిరి. సో ఎందుకంటే మనకి నిజంగా ఇప్పుడు యుఎస్ లో ఉన్న లేజర్స్ మనకి సూట్ కావు. చాలా మంది యుఎస్ క్లయింట్స్ కూడా కాల్ చేస్తా ఉంటారు నన్ను, మేడం ఇక్కడ మెడిస్పాస్ కి ఏ లేజర్స్ కి వెళ్ళాలి నేను అంటే నేను ఏం ఆన్సర్ ఇవ్వలేను, ఎందుకంటే ఆ లేజర్స్ మనకి సూట్ కావు. లాస్ట్ మంజులా గారు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు షీ రీసెర్చ్ లాట్ ఆన్ లేజర్ హెయిర్ రిమూవల్. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడేమో అవైలబిలిటీ ఉండట్లేదు, ఎందుకంటే ఏ కంట్రీ రిలేటెడ్గా వాళ్ళు లేజర్స్ డిజైన్ చేసుకుంటారు. సో మనము సౌత్ ఇండియా స్కిన్ బట్టి కూడా అంటే టైప్ ఆఫ్ స్కిన్ మనది ఎక్కువ 5, 6, 7, 5, 6 లేజ్ ఉన్న స్కిన్స్కి ఎలా ఇవ్వాలి. సో ఒకవేళ రిజల్ట్స్ రావట్లేదు అనుకుంటే దాంట్లో టిప్స్ ఏంటి, సో ఎట్లా చేయాలి, ఇప్పుడు 6 సెషన్స్ లోనే ఫినిష్ చేయాలా, లేకపోతే కొంతమందికి 8 సెషన్స్ పడతాయి, కొంతమందికి 10 సెషన్స్ పడతాయి, డిపెండింగ్ ఆన్ ద క్లయింట్. సో క్లయింట్ కొంతమంది డార్క్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువ లేజర్స్, చాలా మంది నేను బయట లేజర్స్ చేయించుకుని మన దగ్గర వాళ్ళు బర్న్స్ అయిపోయి కూడా వచ్చారు. సో నేను చాలా బాధపడేదాన్ని, ఎందుకంటే స్కిన్ బర్న్ అయిపోతే చాలా కష్టం. సో వాళ్ళని రీహీలింగ్ చేయడానికి నాకు మంత్స్ పట్టేది. సో నేను చాలా పర్టికులర్ అబౌట్ లేజర్స్, ఎందుకంటే స్కిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్, ఫేస్ ఈజ్ అ బ్యూటీ ఆల్వేస్. సో లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఒక పెద్ద మేజర్ కన్సర్న్, బట్ ఇట్ షుడ్ బి వెరీ స్మూత్.
ఓకే. అందుకని చెప్పేసి వెరీ కూలింగ్ టెక్నాలజీ చూడండి, Okay. ఇదంతా అండ్ కూలింగ్. అలాగే మీరు చేసే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఆర్గానిక్ వేలో ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. అవును. సో ఇక్కడ మీరు ఆర్గానిక్ వే అంటే ఏం యూజ్ చేస్తూ ఉంటారు? ఇందులో మనకి చాలా ఒకప్పుడు లేజర్ జెల్ అప్లై చేస్తేనే లేజర్ చేయించుకునే టెక్నిక్స్ ఉన్నాయి. Hmm. ఇప్పుడు లేటెస్ట్ గా లేజర్ జెల్ లేకుండా కూడా సిరం, అంటే కొంతమంది వచ్చే వాళ్ళు అందరూ టైం ఫ్యాక్టర్ తో వస్తారు. అవును. ఫుల్ బాడీస్ లేకపోతే ఫుల్ హ్యాండ్స్ చేయండి, లేకపోతే ఫుల్ బాడీ చేయండి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది బాడీ చేయండి అంటే వాళ్ళు అన్ని అవర్స్ ఉండలేరు. అవును. ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్ కి రిమూవల్ కి చాలా టైం పడుతుంది. ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి. ఎందుకంటే సిరం అప్లై చేసేస్తే టక్టక మనం ఇలా షార్ట్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకే. దానివల్ల మళ్ళీ ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఏం ఉండదు. అచ్చా. హ్యాపీ అన్నమాట. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది టైం కన్జ్యూమ్ సేవ్ అయిపోతుంది. గ్రేట్. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్, అంటే జర్మన్ టెక్నాలజీ అయితే మస్ట్ గా ఉండాలి. నేను ఇండియన్ టెక్నాలజీ అనట్లేదు. జర్మన్ టెక్నాలజీలో సూటబుల్ టు ద సౌత్ ఏషియన్ స్కిన్ అనేది మేము నేర్పిస్తాం. అచ్చా. అండ్ దాంతో పాటు లైక్ చాలా మంది మీరు అన్నట్టుగా అన్వాంటెడ్ హెయిర్ ఉండడం వల్ల డిఫరెంట్ బాడీ పార్ట్స్ మీద చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోవడం కావచ్చు, లేదు ఇంకొకరు బ్యూటీ రిలేటెడ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు అవును. అసలు ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అనుకుంటూ అసలు ఎన్ని స్టెప్స్ లో మనకి ఈ ప్రొసీజర్ అనేది ఉంటుందండి? అసలు ఇప్పుడు- ఫస్ట్ నుంచి ఒకవేళ తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు చాలా మంది చాలా కంపెనీస్ వచ్చేసినాయి సిరి. అవును. సో చూసింగ్ ద బెస్ట్ కంపెనీ ఈజ్ ఆల్సో టాస్క్ నౌ డేస్. ట్రూలీ. ఎందుకంటే ఫస్ట్ లో అంటే మాకు కూడా తెలిసేది కాదు, చాలా మనీ బర్న్ అయిపోయేది, రిజల్ట్స్ వచ్చేవి కాదు. సో ఇప్పుడు వీఆర్ వెరీ పర్ఫెక్ట్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే లేజర్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఇండియా ఎప్పుడు కూడా యుఎస్ అంటే ట్రెండ్ ఎక్కువ ఉంటుంది. సో యుఎస్ లో లేజర్స్ మనకి సూటబుల్ కావు. సో ఏం సూట్ అవుతుంది, ఏ లేజర్ తీసుకోవాలి. సో ఒకవేళ ఆల్రెడీ లేజర్స్ యూస్ చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ రాకపోతుంటే కూడా దాంట్లో సీక్రెట్స్ ఉంటాయి. ఓకే. ఎందుకు రావు, హౌ టు షేవింగ్ దగ్గర నుంచి కాన్సెప్ట్స్ ఉంటాయి అన్ని కూడా. ఎన్ని స్టెప్స్ ఉంటాయండి? ఫస్ట్ క్లెన్జింగ్ చేయాలి, డీప్ Okay. క్లెన్జింగ్. ఎందుకంటే మనం డార్క్ గా ఉన్నప్పుడు లేజర్స్ ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళు డార్క్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్లీ సెలబ్రిటీ సీక్రెట్స్ ఎక్కువ వైట్నింగ్ చేస్తాం కాబట్టి, సో వీ డిజైన్ ద లేజర్స్ ఎలా అంటే కూలింగ్ టెక్నాలజీ, అంటే హీట్ ఉండకూడదు. ఇప్పుడు ఇలా షార్ట్స్ కొడుతున్నా వాళ్ళు ఏం అసలు ఫీల్ అవ్వరు. ఓకే. లేకపోతే ఫుల్ బాడీస్ చేయించుకోవడం చాలా కష్టం, చేసేయండి ఇంతేనా అంటారు. సో చాలా మంది అమ్మో లేజర్ అని భయపడే వాళ్ళు కూడా నేను ఏమంటానంటే జస్ట్ టెస్ట్ డోస్ తీసుకోండి అంట, వాళ్ళు ఇంతేనా వెరీ హ్యాపీ అంటారు. సో ఇందులో చాలా ఒకటే లేజర్ వాడితే ఎప్పుడు రిజల్ట్స్ రావు సిరి. ఓకే. కస్టమైజేషన్ ఆఫ్ లేజర్స్ అకార్డింగ్ టు ద హెయిర్ బట్టి కూడా ఉంటుంది. ఓహో. సో దాని ప్రకారం వి డిజైన్ ద ట్రీట్మెంట్, ద సెషన్స్ ఆల్సో. కొంతమందికి 6 సెషన్స్లో అయిపోద్ది, కొంతమంది 8, కొంతమందికి 10. అండ్ మేమేం చేస్తామంటే లైఫ్ టైం మెయింటెనెన్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే కొంతమందికి లేజర్స్ అయిపోయినా 90% రిడక్షన్ అయిపోతుంది. ఓకే. అంటే కానీ- మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? వచ్చేదంటే ఓన్లీ 10% హెయిర్ ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే మళ్ళీ ఒక 5 years 1 సెషన్ కానీ 3 years 1 సెషన్ కానీ. ఎందుకంటే మన లేజర్స్ బయట ఎక్కడ అవైలబుల్ ఉండవు కాబట్టి మళ్ళీ క్లయింట్ ఒకవేళ అక్కడికి వెళ్ళి వాళ్ళ స్కిన్ ఏమైనా పాడవుతుందేమోనని మేము లేజర్ హెయిర్ రిమూవల్ వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం మెయింటెనెన్స్ ఇస్తాం. ఓకే. వి డోంట్ ఛార్జ్, ఓకే. ఎందుకంటే బికాస్ స్కిన్ షుడ్ నాట్ బి స్పాయిల్డ్ అనేది మా మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ ప్రొసీజర్ చెప్పండి. అంటే ఫస్ట్ క్లీన్సింగ్. ఫస్ట్ క్లెన్సింగ్ ఉంటుంది సిరి. క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత డీప్ క్లెన్సింగ్స్ ఉంటాయి మావి. ఎందుకంటే నార్మల్ క్లెన్సింగ్స్ చేస్తే డార్క్ ఉన్నారనుకోండి లేజర్ ఎనర్జీ ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. సో డీప్ క్లెన్సింగ్ అయిన తర్వాత షేవింగ్ క్రీమ్, మాయిశ్చరైజర్ లాంటిది వెరీ సాఫ్ట్ క్లెన్సర్స్ ఉంటాయి, దాంతో మనం షేవ్ చేస్తారు. షేవింగ్ అయిపోయిన తర్వాత జెల్ అప్లై చేస్తారు. ఓకే. ఇలా మొత్తం ప్రికాషన్స్ అన్ని ఎల్ఈడి ఐ క్యాప్స్ కానీ లేకపోతే వెట్ కాటన్స్ కానీ అన్ని పెట్టేసి క్లయింట్ కంఫర్టబిలిటీ చూసుకుని ఫస్ట్ షార్ట్స్ అనేది ఎగ్జాంపుల్ 2 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా 10 ఇవ్వకూడదు. ఓకే. సో ఎంత ఇంటెన్సిటీ ఇవ్వాలి, ఎంత పాయింట్స్ ఇంక్రీజ్ చేయాలి, ఇలా పాయింట్ టు పాయింట్ ట్రైనింగ్ లో మీరు ప్రొవైడ్ ట్రైనింగ్ లో చేస్తారు. అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో దిస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రొసీజర్ అన్నమాట. సో హెయిర్ రిమూవల్ లో చాలా బాధపడే వాళ్ళు, యాక్చువల్గా నాకే ఇక్కడ కాలిపోయింది. సో దానివల్ల నేను నా క్లయింట్స్ ఎవరిని కూడా ఐ ట్రీటెడ్ thousands of clients till now all these 15 years, ఓకే. but I'm very happy that I didn't even one case కూడా మాకు బర్న్ కానీ ఆ స్పాట్ కానీ రాలేదు. చాలా మందికి మేము లేజర్ హెయిర్ రిమూవల్ బయట ఎక్కడ కూడా రిజల్ట్స్ రాని వాళ్ళందరూ కూడా నాకు చాలా కేసెస్ గుర్తున్నాయి. అంటే అమ్మ అసలు బయట రాలేదమ్మా, నాకు చాలా బాధగా ఉంది అని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేమంటానంటే
ఎవ్రీథింగ్ షుడ్ బి కస్టమైజ్డ్. అండ్ బ్యూటీ అనేది ఒక పర్సనల్ కేర్. ఇప్పుడు ఎప్పుడో 15 ఇయర్స్ క్లయింట్స్ కూడా మాకు గుర్తుంటారు. ఎందుకంటే వి ట్రావెల్ విత్ దెమ్, హార్ట్ అండ్ సోల్తో వర్క్ చేయాలి. అట్ ది సేమ్ టైం రైట్ టెక్నాలజీ ఆల్వేస్ మ్యాండేటరీ. సో రైట్ టెక్నాలజీ, రైట్ ప్రొడక్ట్స్ అండర్ రైట్ ఎక్స్పర్ట్స్. సో దానివల్ల సెలబ్రిటీ స్టూడియోలో యాజ్ యూ నో, సెలబ్రిటీ సీక్రెట్స్ ఎప్పుడు లెట్ ది ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. సో అలాగే సెలబ్రిటీ స్టూడియోలో కూడా ఎక్స్పర్టీస్ డాక్టర్స్ని మేము తీసుకొచ్చి, అంటే డెర్మాట్స్ని కానీ కాస్మెటాలజిస్టులు కానీ, వాళ్ళు కూడా మా దాంట్లో చాలా చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్నో ఇయర్స్గా. సో వాళ్ళందరినీ కూడా నేను ఈ ట్రైనింగ్స్కి మస్ట్గా స్టూడెంట్స్కి యూస్ అవ్వాలి. ఎందుకంటే సెలబ్రిటీ సీక్రెట్స్లో క్లయింట్స్ అందరూ బెనిఫిట్ అయ్యారు. సో అలాగే స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి ఈ సెలబ్రిటీ స్టూడియో అనేది ఫామ్ చేసాం. గ్రేట్. చాలా మందికి కూడా అంటే ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు, కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే, అసలు మీకు ఒకసారి వస్తే డాక్టర్స్ కన్సల్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా. అంటే మీకు డయాగ్నోసిస్ కూడా చేస్తారు. అసలు ఏమైనా అండర్లయింగ్ కండిషన్ ఉందా, లేకపోతే పీసీఓడి ఉందా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, పోస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యారా, లేకపోతే హిర్చుజం అనేది ఏమైనా ఉందా, ఇలాంటి చాలా కండిషన్స్ ఉంటాయి. థైరాయిడ్స్ కానీ ఇలాంటి, అంటే కొంతమందికి వస్తూనే ఉంటుంది ఎక్కువ. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంటర్నల్ కండిషన్స్ కూడా ఏమైనా ఉంటే దానికి రిలేటెడ్ డాక్టర్స్కి ప్రిస్క్రిప్షన్స్ మేము తీసుకొని దాని రిలేటెడ్గా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. సో వీ కెన్ ట్రీట్ అన్ నెంబర్ ఆఫ్ కేసెస్. అలా చేస్తేనే కొంతమంది అంటే డాక్టర్స్ లేజర్స్ ఒకటే ఇస్తే అది ట్రీట్మెంట్ అవ్వదు. సో వీ హ్యావ్ టు ఈవెన్ జడ్జ్ ద అండర్లయింగ్ కాస్ట్. సో అండర్లయింగ్ కాస్ట్ కోసం ఫస్ట్ క్లయింట్ వచ్చి మీట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోవాలి డాక్టర్స్తో. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని సెషన్స్ పడతాయి, ఈజీయా కాదా, లేకపోతే ఏమన్నా ఒకవేళ వాళ్ళు మరీ డార్క్గా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ మేము స్కిన్ వైట్నింగ్ చెప్తాం. ఎందుకంటే డార్క్గా ఉన్న స్కిన్ మీద ఎంత లేజర్స్ పెట్టినా కూడా ఇంకా డార్క్ అయిపోద్ది. ఓకే. సో చాలా సీక్రెట్స్ ఉంటాయి లేజర్స్లో కూడా. మేము కూడా కొన్ని తెలుసుకుంటున్నాం వీడియోలో. యా. సో అవన్నీ చేసి అప్పుడు దెన్ వి స్టార్ట్ ద సెషన్స్ అనమాట. కొంతమందికి అంటే 3-5 సెషన్స్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తారు క్లయింట్స్, తగ్గిపోయింది, బాగా తగ్గుతుందండి. తగ్గిందని మానేయకుండా వాళ్ళు కరెక్ట్గా ఎంతైతే షెడ్యూల్ చేసామో సెషన్స్ అంతవరకు వాళ్ళు కంప్లీట్ చేసేసుకుని, మెయింటెనెన్స్ సెషన్స్ అనేది కూడా ఇయర్లీ వన్స్ కానీ, లేకపోతే 3 ఇయర్స్, కొంతమందికి 3 ఇయర్స్ అయినా రాదు. సో కొంతమందికి 5 ఇయర్స్కి 1 సెషనే నీడ్ ఉంటుంది. సో అవి కూడా మేము సెలబ్రిటీ సీక్రెట్స్లో మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇది ఫాలో అవుతున్నాం సరే. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు డాక్టర్స్కి లేజర్స్ కొనే ముందర, లేజర్స్ అంటే చాలామంది చైనా మెషిన్స్ ఎక్కువ వస్తాయి. సో లేజర్ హెయిర్ రిమూవల్ అని చైనా మెషిన్ని అంటారు. నార్మల్ మీరు లాక్స్ ఆఫ్ రూపీస్ మిషన్ కొన్నా దాన్ని కూడా లేజర్ మిషన్ అని అంటారు. సో డాక్టర్స్ యంగర్ జనరేషన్స్ ఏం చేస్తారు, మనీ ప్రాబ్లం వల్ల లేకపోతే కొంచెం తక్కువ బడ్జెట్లో క్లినిక్స్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు రాంగ్ స్టెప్స్ అనేవి వేయకూడదు. అంటే వాళ్ళు చెప్పారు కదా అని మనం ఒక లేజర్ మెషిన్ కొని అది రిజల్ట్స్ ఇవ్వక క్లయింట్స్ బాధపడక, సో తక్కువ బడ్జెట్స్లో కూడా ఎట్లా చేయాలి, సో మినిమం కొన్ని ఎసెన్షియల్స్ అనేవి కొనుక్కోవాలి. ఎందుకంటే లేజర్ హెయిర్ రిమూవల్ అనేది పర్టికులర్లీ టెక్నాలజీతో రిలేటెడ్ అయి ఉంటుంది. సో ద బెస్ట్ లేజర్స్ సూటబుల్ టు ద ఏషియన్ స్కిన్ అనేవి మేము చెప్తాం. సో మీ బడ్జెట్లో వాళ్ళు కొనుక్కోండి. ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. డాక్టర్స్గా దిల్ గెట్ లాట్ ఆఫ్ ఈఎంఐ ఫెసిలిటీస్ ఆల్సో. సో క్లయింట్కి ఎప్పుడు మంచి చేస్తే ఆటోమేటిక్గా యువర్ బిజినెస్ విల్ గ్రో. దట్స్ మై కాన్సెప్ట్. సో అట్లానే నేను నేర్పిస్తాను. అంతేగాని చీపర్ ప్రొడక్ట్స్తో చీపర్గా చెయ్యాలి అంటే దెన్ సెలబ్రిటీ స్టూడియోలో ఇట్ కాంట్ వర్క్ అనమాట. క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ ద ప్రొడక్ట్స్ వాట్ దే ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి యుఎస్ అప్రూవ్డ్ అనమాట. యుఎస్ అప్రూవల్ ఎందుకంటే ప్రొడక్ట్ విల్ బి వెరీ ట్రూ అండ్ జెన్యూన్. సో ఇండియన్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి, అలాగనే యుఎస్ఏ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. అండ్ వీ యూజ్ జర్మన్ టెక్నాలజీ. దానివల్ల మీకు కూలింగ్ లేజర్, కొంతమంది హీట్ వస్తూ ఉంటుంది, ఆ హీట్ లేజర్స్ మనకి సెట్ కావు. సో దానివల్ల ఏం లేజర్ వాడాలనేది చాలా ఇంపార్టెంట్ అండ్ లేజర్ టెక్నాలజీ ఫర్ డాక్టర్స్. సో ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మేము చెప్తాం అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్.